ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సి కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ వేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు తెలివంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టిగా అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తలేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపాన సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గరవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించి అయినా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం 30 రోజుల్ని 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఏప్రిల్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపుగా ఈ మాసంలో వీరికి 3 వారాలు కూడా యావరేజ్ ఫలితాలే. ఒక వారం కూడా అనుకూలవంతంగా లేదు. ముఖ్యంగా స్త్రీలకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. అనవసర వ్యక్తులతో కంట ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఇంకా 2వ వారంలోనే వీరికి వాహన ప్రమాదం, నీటి గండము, అగ్నిగండము, ధన నష్టము, వ్యవహార భంగం. బాబోయ్ మొత్తం ఇలా చెప్తున్నారు ఏంటి బాబు, ఇంకా మకర రాశి వారికి జీవితంలో బాగుండదా, మీరు ఎప్పుడు కూడా బాగుందని చెప్పరు మీరు అనేటువంటి కామెంట్స్ వింటూనే ఉంటాను నేను. బట్ ఏదేమైనా వీరికి బాగున్నప్పుడు బాగుందని చెప్తాము, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పడానికి నాకు భయం ఎందుకు? నేను వీటికి ఏమైనా నా సొంత వాళ్ళు లేకపోతే నాకు శత్రువులు అని ఎప్పుడు కూడా భావించలేదు కదా. సో మకర రాశి వారికి ఉన్నటువంటి విధానంలో మాట తూలడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, తప్పుడు వ్యక్తులతో తప్పుడుగా ప్రవర్తించడం, అనవసరమైన ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. లేనిపోని వ్యవహారాలు మీకు అవమానాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన మీ ఫోటోలు వీడియోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. 2వ వారం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. మద్యపాన సేవనం మీకు ప్రమాదము, లంచగొండితనము మీకు ఉద్యోగ నష్టము, మాతాపితృలతో కంటు మీకు ఆస్తి నష్టము, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం నష్టము, లేనిపోని తగాదాలు సోదరుల వల్ల ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, పనికి మాలిన వెధవల వల్ల ఆడపిల్లకి నష్టము. కష్టకాలంగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదటి వారం, 3వ వారం, 4వ వారం యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అంటే మీరు ఎంత కష్టపడితే, ఎంత తల్లిదండ్రుల మాట వినగలిగితే, ఎంత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే అంత శుభాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ మీరు భగవంతు అనుగ్రహాన్ని, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నప్పుడు ధనలాభము, రుణ విమోచనము, రోగనాశనము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వాటిల్లో లాభాలు పొందుకునే అవకాశం. అయితే తాత్కాలికమైనటువంటి పెట్టుబడి పెట్టకండి. అంటే వెంటనే ఉదయం పెట్టి సాయంత్రం అమ్మే ప్రయత్నం చేయకండి. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఈ నెలలో మీరు పెట్టుబడి పెడితే మీరు మళ్ళీ 2 నెలల వరకు వాటి వైపు చూడకండి. ఆ తరువాతనే మీరు షేర్ అమ్మండి. మళ్ళీ ఒకసారి వెంటనే నువ్వు అమ్మొద్దన్నావు, నేను అమ్మలేదు, నేను అమ్మే టైం కల్లా అవి పడిపోయినాయి, 250 రూపాయలు షేర్ కొన్నాను, 600కు వచ్చింది, నేను అమ్మలేకపోయాను వద్దన్నావని నీ మాట విని చెడిపోయాను అనుకోకూడదు. ఆగడం అనేది మంచిదే. మళ్ళీ 2 నెలలు ఆగండి, 850 వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు వస్తుంది ఒక షేర్కి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోవచ్చు. ఇక లాటరీలు జూదానికి కొంత దూరంగా ఉండండి ఈ మాసంలో, వద్దు. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు పోటీ పరీక్షల్లో 2వ వారంలో మీరు పాలు పంచుకోకూడదు, అది మంచిది కాదు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో పాలు పంచుకోకండి. 3వ వారంగా 4వ వారంగా ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా ఆ పరీక్షల్లో మీరు విజయము సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయాన ప్రయత్నం కూడా మంచిది కాదు. విదేశాలకి ప్రయాణం కూడా మంచిది కాదు. ప్రయత్నము మంచిది కాదు, ప్రయాణం కూడా మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. అయ్యో ఆల్రెడీ మేము టికెట్ కొనేసామండి, మరి వెళ్ళక తప్పదు, మేము ఏప్రిల్ 2nd వీక్ మేము వెళ్ళాలి, ఏప్రిల్ 3rd వీక్ మాకు కాలేజ్ ఉంటుంది, ఏప్రిల్ 3rd వీక్ 4th వీక్ మాకు ఉద్యోగం ఉంటుంది అనేటువంటి వ్యక్తులు జన్మజాతకాన్ని చూసుకోండి. దశాంతర దశల పరిహారము చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే మాత్రం 2వ వారం ఉంటే ఎక్కువ శ్రమ పడాలి. 1, 3, 4 వారాలు ఉంటే పర్వాలేదు. అంటే మీకు ఏమైనా బెటర్ మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారా? లేదండి. బ్యాక్లాగ్ పరీక్షలలో మీరు పాస్ అవుతారంతే. అధిక శ్రమ, పూర్తి ఏకాగ్రత, ఈ ఫోన్లు, ఈ యూట్యూబ్లు ఇవన్నీ పక్కబడేసి జాతకాలు చూద్దాం, జాతకాలను బాగుందని చెప్పాడు కాబట్టి కిరణ్ శర్మ పాస్ అయిపోతాను అవరు. మీరు బాగా రాస్తేనే బుద్ధి సారూప్యత బాగా ఉంటుంది. జాతకం ఏం చేస్తుంది మీకు అంటే, మనం చేసుకునే పూజల వల్ల కానీ, అలాగే ధ్యానం వల్ల కానీ, తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల కానీ, భగవంతుని ఆరాధన వల్ల కానీ ఏం జరుగుతుంది? నువ్వు రాయబోయేటువంటి పరీక్ష సమాధానము, ఆ ప్రశ్నకు సమాధానాన్ని నీ బుర్రలో ఒక 2-3 సెంటెన్స్ని గుర్తుకు తెస్తుంది. ఓ ఈ ప్రశ్నకి సమాధానము ఆ 3 సెంటెన్స్ మీకు రాగానే నువ్వు రాయగలుగుతావు. ఊతం అందిస్తుంది, నీకు ఊతం ఇస్తుంది.
ఆ ఊతం నీకు వేగాన్ని కలిగిస్తుంది, పరీక్షలో మంచి పరిపూర్ణ సాధిస్తుంది. అది పూజ అంటే, అది జాతకం అంటే, అది ఆశీస్సులు అంటే. తప్ప నీకు జాతకంలో బాగుందనగానే మసిబూసి మారడిగా చేసేసి నీకు పరీక్షలో జ్యోతిష్కుడు వచ్చేసి పరీక్ష రాయడు, నవగ్రహాలు వచ్చి పరీక్ష రాయవు. నీకు అటువంటి బుద్ధిని ప్రేరేపిస్తుంది పూజ వల్ల, జాతకంలో చూడడం వల్ల. ఈ గురుడు బాలలేడు, ఈ గురుడు జపం చేసుకో, హైగ్రీవుడు అష్టోత్తరం చదువుకో అని చెప్పినప్పుడు భగవంతుడు నీ బుద్ధిలోకి ప్రవేశించి నీ బుద్ధిని ప్రేరేపిస్తాడు, స్పార్క్ కలిగిస్తాడు. తప్ప నువ్వు ఉన్నటువంటి నీ బ్రతుక్కి మానవ జన్మలను మనము భగవంతుడు ప్రత్యక్షమవుతాడా? అది ఇంపాసిబుల్. అలా అవ్వాలంటే మీరు సన్యాస ఏకాత్మక దృష్టి మీరు ఉండాల్సింది ఎక్కడ? తప్పకుండా హిమాలయాల్లో ఉండాలి. చలికి వర్షానికి తట్టుకొని నిరంతరం భగవన్నామ స్మరణ మాత్రమే చేయాలి. గాలిని భుజించాలి, గాలిని మాత్రమే భుజించాలి. ఎవరితో కూడా మాట్లాడకూడదు, భగవంతుడితో ఉండాల్సిందే. అప్పుడు నీకు ఒక దివ్యశక్తులు ఏర్పడతాయి. ఆ దివ్యశక్తుల వల్ల నీకు అంటే నీకంటూ ఏదో ఉపకారం లేకుండా అవతలి వాళ్ళకి ఉపకారం కోసం చూడగానే నీకు ఇది జరుగుతుంది జాగ్రత్త అని చెప్పగలిగేటువంటి స్థాయికి వస్తాడు మనిషి. అప్పటికి కూడా ఆ వ్యక్తికి భగవంతుడు కనిపించడు, భగవంతుని లీల మాత్రమే కనపడుతుంది. ఎందుకు? మానవ జన్మకు పుట్టాడు కదా. కోరికలని గత జన్మలో కోరికల పుణ్య ఫలితం వల్లనే మానవ జన్మ వస్తుంది. కాబట్టి కోరికలు ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుడితో ఎలా ఉంటాడు? సరే, ప్రస్తాంశాలు ఎటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు మిగిలినటువంటి బ్యాక్లాగ్ పరీక్షలని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాపార విషయం వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ విస్తరించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తొందరపాటుతనంతో ఈ వారంలో ఈ మాసంలో చేయకండి. మే మాసంలోనో జూన్ మాసంలోనో మంచి ఫలితాలు ఉన్నప్పుడు, మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పుడు అప్పుడు ప్రయత్నం చేయండి. ఇప్పుడే వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయకండి, వ్యాపార భాగస్వామిగా మారకండి. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయవచ్చు, తీర్థయాత్ర సేవన చేయవచ్చు, కానీ విహారయాత్రలు చేయకూడదు, మిత్రులతో వెళ్ళకూడదు. మిత్రుల వల్ల మీకు పర్యవసరాలు దూరం చెడ్డగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వెళ్ళండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన అనుగ్రహం ఉంటుంది, స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే గొప్ప పేరు ప్రఖ్యాతులు రావు, సామాన్య ఫలితాలుగా ఉంటుంది. రెండవ వారంలో వీళ్ళకి నోటు దురుస్తడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. యావరేజ్ ఫలితాలు అంటే నువ్వు పుణ్యబలాన్ని పెంచుకొని అర్థం. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ మాసంలో కాస్త వివాహ విషయంలో కానీ, పెద్దలతో మాట్లాడే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కొంత అధిక శ్రమ వల్లనే లాభాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిదని చెప్తున్నాను నేను. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే కనబడుతోంది. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి 4వ వారంలో కొంత ఉపశమనం కలిగించేటువంటి పాలసీలు చేయగలిగే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా జాగ్రత్తలు వహించవచ్చు. స్త్రీమూర్తులకి కొంతవరకు అధికమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం, దేవి భాగవతం చదవడం, ఎక్కిరాల భరద్వాజ గారు అనేటువంటి దత్త చరిత్ర పారాయణ చేయడం మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. నిరంతరం లలితామ్మవారిని మనసులో ధ్యానం చేయండి. శుభకర, ఆనందకర, మంగళప్రదమైనటువంటి యోగం కలుగుతుంది. ధనవృద్ధి ఉంటుంది, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, సోదర మైత్రి, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. కానీ రెండో వారంలో రాజకీయ నాయకులకి అవమానాలు, బీఫారం కాస్త వెనక్కి వెళ్ళిపోవడం, మీ ప్లేస్లో ఇంకొకళ్ళని పోటీకి దింపడం లాంటిది ఏర్పడుతోంది. కళాకారులు, క్రీడాకారులకి జాగ్రత్తలు వహించక తప్పదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలకు ఇబ్బందులు, నటినలకు ఇబ్బందులు, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు లేక ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ మాసంలో మీరు భగవద్గీత పారాయణం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రైతన్నలకి పంట కావాల్సిన ఏర్పాటు కదా ఇబ్బంది కలిగిస్తాయి. మీ నాగళ్ళు కానీ, ట్రాక్టర్లు కానీ రిపేర్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నకిలీ విత్తనాలు బెడద ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వ్యక్తుల్ని నేను గత సంవత్సరం చెప్పాను, ఈ సంవత్సరం చెప్తున్నాను. నేను ఈ నకిలీ విత్తనాలు అమ్మేవాడిని వేడి నూనెల మీద వాడి మీద పోసి అంటుపెట్టే ప్రయత్నం చేయాలి. అంటే రైతన్నని
నాశనం చేసేటువంటి వ్యక్తులు బతికినా చచ్చినా ఒకటే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష వేస్తేనే మంచిది. అంటే తల్లిని చెరబట్టడం ఎంతనో రైతుని మోసం చేయడం అంతే నా దృష్టిలో. కాబట్టి అటువంటి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేయండి. రైతులు నష్టపోయే ప్రయత్నం చేయకండి. ఈ వారంలో మీరు నష్టపోయే అవకాశం ఉంది. నకిలీ విత్తనాలు కొనకండి. ప్రభుత్వం వారు అనుమతించినటువంటి షాపులలో మీరు విత్తనాలు కొనడం చాలా మంచిది. 10 రూపాయలు ఎక్కువైనా సరే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కొంత అధిక శ్రమ వల్ల లాభాలు పొందుకుంటారు. 2వ వారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాలయ వ్యాపారంలో ముఖ్యంగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అధిక శ్రమ వల్ల ఉద్యోగం నిలబెట్టుకునే ప్రయత్నం. కానీ 2వ వారంలో లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి లంచాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే జ్యోతిష్య పండితులు నోటికి ఏదొస్తుంది మాట్లాడడం వల్ల ప్రమాదాలు పొందుకుంటారు. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఉంటుంది. బట్ నకిలీ వైద్యులు, నకిలీ జ్యోతిష్కులు బయటపడేటువంటి అవకాశం ఉంది. అది కొంత సమాజానికి శుభాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఈ మాసంలో మీకు మొదటి వారంలో కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కొంతమంది మంచి వ్యక్తులు మొదటి వారంలో మీకు తటస్థించేటువంటి అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా అధిక శ్రమ, ప్రశాంతత, తొందరపాటుతనం లేకుండా మీ వస్తువులను జాగ్రత్త పరుచుకుంటూ కుటుంబ పెద్దలు చెప్పిన మాట వింటూ మీరు ముందుకెళ్ళినట్లయితే మంచిది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ కాస్త ఇబ్బందిగా అవుతుంది. తూనికలు కొలతల శాఖ వారు మీ వైన్ షాపుల్ని, రెస్టారెంట్స్ని, హోటల్ వ్యవస్థల్ని, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యవస్థల్ని, టోకు వ్యాపారం చేసే వారి వ్యవస్థల్ని ఈ తూనికలు కొలతల శాఖ వారు వచ్చేసి మూసివేసేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈ మాసంలో జరిగేటువంటి సంఘటనలు. స్త్రీల వల్ల కొద్ది ఆర్థిక నష్టం, స్త్రీ అంటే అన్య పురుషుల వల్ల కూడా నష్టాన్ని పొందుకోవడం, ప్రేమ కలాప నష్టాన్ని కలిగించడం, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. జుగుప్సగల ఫోటోలు షేర్ చేసుకోకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాల్లో అసమానతలు ఉండవచ్చును, జాగ్రత్త. ఏదేమైనా కొంత ప్రశాంతత కొరకు భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అన్ని రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అదృష్టము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.